వన్యం అంటే అహం, సాహసం, ఉజ్వల జీవన శైలి. ఆ వన్యంలో సింహం అనేది జంగిల్ కింగ్గా ప్రసిద్ధం. కానీ ఆ సింహాలందరిలోనూ ఒక ప్రత్యేకమైన చిహ్నంగా జీవన సమరంలో మానవుని కోరికలకు స్ఫూర్తి ఇచ్చే ఒక మహావీరుడు ఉన్నాడు. అతని పేరే స్కార్ఫేస్. స్కార్ఫేస్ కేవలం ఒక సింహం కాదు, అది మాసాయి మారా అడవుల్లో ఒక దివ్య శక్తి, ఒక చరిత్ర. దాని ముఖ గాయం దానికి కలిగిన శాపం కాదు, అది దాని వీర చిహ్నం. ప్రతి గాయం ఒక గాథ, ప్రతి గర్జన ఒక యుద్ధ నినాదం. మాసాయి మారా గడ్డి సముద్రాలలో తిరుగుతూ స్కార్ఫేస్ చూపిన సాహసం, ధైర్యం, నాయకత్వం వన్యప్రాణి ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. స్కార్ఫేస్ యొక్క జీవితంలో చిన్నప్పటి నుండి చివరి వరకు పంచుకున్న ప్రతి అడుగు ఒక యాత్ర, ప్రతి పోరాటం ఒక చరిత్ర. అది కేవలం సింహాల పరంపరలో ఒక వ్యక్తి కాదు, అది ఒక లెజెండ్, ఒక జీవన గీతం. మానవులకు కూడా గాయాల ద్వారా గెలిచే స్ఫూర్తి ఇచ్చే జీవ కవి. ప్రకృతిలోనే నిజమైన సింహం అంటే ఏమిటో చూపించిన ఈ మహా సమరయోధిని జీవన గాథలోకి మనం అడుగులు వేస్తున్నాం. సింహాల సామాజిక వ్యవస్థ, పోరాట వ్యూహాలు, గుంపు పాలన, దాని గాయాలు, వీరత్వం, సంతాన పరిరక్షణ, చివరికి దాని గుణగణాలు, ఇవన్నీ లోతుగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. స్కార్ఫేస్ సింహం 2008లో కెన్యా దేశంలోని మాసాయి మారా నేషనల్ పార్క్లో జన్మించింది. మాసాయి మారా అనేది ఆఫ్రికాలోని అత్యంత ప్రసిద్ధి సఫారీ. దీని విస్తీర్ణం సుమారు 1510 చదరపు కిలోమీటర్ల సవాన్న గడ్డి, చిన్న చిన్న అడవులు, జలాధారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. స్కార్ఫేస్ 4 సింహాల సోదరులలో ఒకడు. వీరు కలిసి మస్యో బ్రదర్స్ అని పిలువబడేవారు. వీరిలో పెద్దవాడు మోరాన్, రెండోవాడు సిక్ టైల్. ఇతను పెద్ద తోక గలవాడు, శక్తివంతమైన పోరాట యోధుడు. మూడోవాడు హంటర్, వేటలో అధిక నైపుణ్యం గలవాడు. నాలుగోవాడే ఈ స్కార్ఫేస్, గాయం పొందిన తర్వాత కూడా వీరుడిగా పేరొందినవాడు. ఈ సోదరులు కలిసి ఒక గుంపు స్థాపించడమే కాకుండా ఇతర గుంపులపై ఆధిపత్యాన్ని స్థాపించేవారు. సింహాల సామాజిక వర్గాన్ని ప్రైడ్ అని అంటారు. ఒక ప్రైడ్లో సాధారణంగా 2 నుండి 3 మగ సింహాలు, 10 నుంచి 20 ఆడసింహాలు, ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. మగ సింహాల యొక్క పని ప్రైడ్ను రక్షించడం, సరిహద్దులను కాపాడడం, సంతానం పరిరక్షించడం. ఆడసింహాల యొక్క పని వేట మరియు పిల్లల పరిరక్షణ. స్కార్ఫేస్ సోదరులు కలిసి ఈ వ్యవస్థను అద్భుతంగా నిర్వహించేవారు. వారి సమన్వయం చాలా అసాధారణం. ఎక్కువ సింహాల గుంపులలో 2 మగ సింహాలు మాత్రమే ఉంటాయి. కానీ వీరందరూ కలిసి ఉండడం ఆఫ్రికా వన్య ప్రాణి చరిత్రలోనే చాలా అరుదైనదని చెప్పుకోవచ్చు. 2012లో స్కార్ఫేస్ ఒక గుంపు కోసం పోరాడుతూ తీవ్రమైన గాయాన్ని అయితే పొందాడు. అది ఒక కుడి కన్ను పైన పెద్ద కోపం గల గాయం. ఆ గాయం పూర్తిగా మానక ముఖంపై శాశ్వతంగా ఉండిపోయింది. దీని వలన స్కార్ఫేస్ కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. స్కార్ఫేస్ యొక్క పోరాట పద్ధతి మనం చూసుకున్నట్టయితే ప్రత్యక్షంగా ఎదురు దాడి అయితే చేస్తుంది. శత్రువులను భయపెట్టడం, సరిహద్దు దాటి సింహాలను ఒక్కొక్కటిగా వేరు చేసి అటాక్ చేయడం దీని యొక్క స్వభావ లక్షణం. స్కార్ఫేస్ ప్రతిసారి శక్తిని చూపడం వల్ల గుంపు సభ్యుల మనోబలం బలంగా ఉండేది. గాయం తగిలిన తర్వాత కూడా స్కార్ఫేస్ మరింతగా క్రూరంగా అయితే మారాడు. దానికి అనేక గాయాలు వచ్చిన దాని ఆత్మబలాన్ని అయితే తగ్గించుకోలేదు. స్కార్ఫేస్ గుంపు దాదాపు 400 చదరపు కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందింది. ఆ ప్రాంతంలోని ముఖ్య గుంపులు చూసుకున్నట్టయితే మోటోడో ప్రైడ్, మారా రివర్ ప్రైడ్, నోర్చ్ లైన్ ప్రైడ్. వీటిలో ఎక్కువ గుంపుల్ని తన నియంత్రణలో ఉంచడం ద్వారా స్కార్ఫేస్ వన్యప్రాణి ప్రపంచంలోని రికార్డు స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇతర సింహాల గుంపులోని మగ సింహాలన్నింటినీ చంపడం ద్వారా ఆ గుంపులోని ఆడ సింహాలపై ఆధిపత్యాన్ని కొనసాగించేవాడు. చరిత్రలో అనేక ప్రసిద్ధ సింహాలు ఉన్నప్పటికీ స్కార్ఫేస్కి తన గాయం కారణంగా ఫోటోగ్రాఫర్లకు అందించిన విన్యాసం, విస్తారమైనటువంటి సరిహద్దు పట్టు, ఇవన్నీ దానిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలిపాయి. స్కార్ఫేస్ అనేక డాక్యుమెంటరీల్లో ప్రధాన పాత్రనైతే పోషించింది. BBC, నేషనల్ జియోగ్రఫిక్ స్పెషల్స్, ఆఫ్రికన్ క్యాట్స్ సిరీస్ ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్లో కూడా దీని యొక్క ప్రధాన పాత్ర పోషించింది. వీటిలో స్కార్ఫేస్ గాయంతో కూడా సింహాల గుంపులో ఏ విధంగా బలంగా ఉండడానికి పోరాడాడో చూపించారు. ఫోటోగ్రాఫర్లు స్కార్ఫేస్ ఫోటోలు తీసేందుకు ప్రత్యేకంగా మారా వెళ్లేవారు. దాని గర్జన, గాజులు, నడక అన్నీ ప్రత్యేకంగా ఉండేవి. 2016 తర్వాత స్కార్ఫేస్ వయసు పెరగడం ప్రారంభమైంది. కొన్ని పాత గాయాలు పూర్తిగా నయం కాలేదు. దానికి నడకలో తడబడడం మొదలైంది.
కొన్ని చోట్ల జుట్టు తగ్గడం, దాహం అధికంగా కావడం మొదలైన సమస్యలు వచ్చాయి. సోదరులలో రెండో వాడైనటువంటి స్టికైల్ చనిపోవడం, ఇతర సోదరులు వేరుగా ఉండడం వల్ల దాని బలం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇక్కడ కూడా స్కార్ఫేస్ ధైర్యం చూపించాడు. చివరి వరకు తన గుంపును కాపాడుకోవడానికే ప్రయత్నించాడు. 2021 మే 11న స్కార్ఫేస్ తుది శ్వాస వదిలాడు. వన్యప్రాణి సంరక్షకులు కనుగొన్నప్పుడు అది ఒంటరిగా బలహీనంగా పడుకొని ఉన్నట్లు చెప్పారు. దాని శరీరంపై పాత గాయాలు, గుర్తులు, నత్తి నడకకు కారణమయ్యే జాయింట్ సమస్యలు స్పష్టంగా అయితే కనిపించాయి. స్కార్ఫేస్ మరణం తర్వాత కూడా దాని గుంపు క్రమంగా విచ్ఛిన్నమైంది. కొత్త సింహాలు ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. ఇది సింహాల జీవచక్రంలో సహజం. కానీ స్కార్ఫేస్ పౌరుషం, ధైర్యం ఎప్పటికీ మిగిలిపోతుంది. ప్రకృతిలో ప్రతి సింహం ఒక సుదీర్ఘ గాథ. స్కార్ఫేస్ గాథ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పుతుంది. అవేంటంటే గాయాలనేటివి జీవితంలో ఒక భాగం. అవి మిమ్మల్ని బలహీనంగా చేయవు, బలంగా చేస్తాయి. సాహసం, నాయకత్వం ఉంటే ఏ సమస్యనైనా కూడా మనం ఎదుర్కోవచ్చు. సహజం అంటే శాశ్వతం కాదు. ప్రతి శక్తివంతమైన సింహానికి కూడా ఒక ముగింపు ఉంటుంది. మనం స్కార్ఫేస్ గురించి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే స్కార్ఫేస్ జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏదైనా నమ్మకం లేదా గుంపును రక్షించడానికి చివరి వరకు మనము పోరాడాలి. మన జీవితంలో వచ్చిన ప్రతి గాయం ఒక గుర్తుగా, ఒక విజయగాథగా ఉంటుంది. స్కార్ఫేస్ అనేది ఒక సింహం మాత్రమే కాదు, అది ఒక జీవన స్ఫూర్తి. మాసై మార గడ్డి తీరాలలో ఇప్పటికీ దాని గర్జన ప్రతిధ్వనిస్తుంది. ఆ గాలి దాని ధైర్యాన్ని మోసుకెళ్తుందని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.